అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇష్టాతిగా మాట్లాడుతున్నాం, మేము వినే ప్రసక్తే లేదు. ఇట్కా జవాబ్ పత్తర్ సే దేంగా అన్న విధంగా మేము కూడా అదే విధంగా మీకు జవాబు ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యంగా మొన్న సభలో మాట్లాడి మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు, అది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మేము ఊరుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టే మీ ఇంటి మీద ధర్నాకు దిగారు. ధర్నా దిగినప్పుడు నువ్వు భయపడి నీతులు మాట్లాడడం జరిగింది. నువ్వు ఎట్లా నీతులు మాట్లాడుతున్నావో నీ పద్ధతి కూడా అదే విధంగా ఉండాలి. నేను ఒక బీసీ నాయకుడిని, నన్ను అంగదొక్కడాలని నా ఇంటి మీదకి వచ్చిందని చెప్పేసి నీతులు కూడా మాట్లాడడం జరిగింది. అసలు నువ్వు ఏ పార్టీలున్నో ఎప్పుడెక్కడున్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు అంటున్నావు విమర్శలను తట్టుకోవాలి రాజకీయం అన్నప్పుడు, విమర్శ అన్నప్పుడు ఎవరైనా సద్విమర్శనం చేసుకునే మాట్లాడతారు. కానీ నువ్వు విమర్శలను తట్టుకుంటే నువ్వు తట్టుకోకనే నువ్వు డిప్రెషన్లో పడి ఏదో వాళ్ళ ముంగట మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు గతంలో నీ రాజకీయాన్ని టీఆర్ఎస్ నుంచి వచ్చింది. 5 ఏళ్ళు జెడ్పీటీ చేసిన తర్వాత వాళ్ళు అనుమతి వాళ్ళు తొక్కి పాడేస్తే నువ్వు ఇళ్ళకి వచ్చింది. ఇళ్ళకి వచ్చి ఇలా 10 ఏళ్ల నుంచి ఉంది. ఇళ్ళ కూడా రాజకీయం తోటి ఉన్నావని చెప్పేసి ఇక్కడ మెదక్లో గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిచినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మాపై ఆరోపణ చేయడం సమంజసం కాదు. ముఖ్యంగా నీకు తెలియజేసేది ఒకటి, నువ్వు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రాజకీయంగా ఈ విధంగా ఇట్లా పద్ధతి కాదు, అట్లా అసలు నీదేం పద్ధతి, నీదేం నీతిమంతుడు. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళని తిట్టినావు, పొట్టు తిట్టినావు. నీకు అసలు రోషం ఉన్నదా? మళ్ళా వాళ్ళ పక్కన చేరి వాళ్ళ పంచన చేరి బతకడానికి అసలు నీకు చీము నెత్తురు ఉందా? ఏ విధంగా ఉన్నాను, ఎట్లా చేరినావు? నీకు అసలు చిక్కు శరము రోషం ఉన్నాడు ఎవడు కూడా ఆ విధంగా బతకలేడు. అసలు మనిషి అనేటోడు ఆ విధంగా బతకలేడు. అదే విధంగా నువ్వు చెప్తున్నావు ఈ రోజు నేను బీసీని ముదిరాజ్ నాయకుడిని నాకు అనుకోదొక్కుతుంది. ఈ రోజు మేము బీసీ నాయకుని ఎంపీకి ఇచ్చిన ముదిరాజ్ నాయకునికి. మరి నువ్వు రెడ్డి నాయకుని దగ్గర మాకు మోకాలు ఇస్తావా? ఏం చేస్తావు చెప్పు. మరి నువ్వు అసలు నీ రాజకీయం ఏంది? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? రోహిత్ రావు నీ కౌన్సిల్లో గొడవ జరిగితే ఎక్కడ కూడా అన్పార్లమెంట్ మాట్లాడలేదు. ఆవేశంగా మాట్లాడడం ఒక పద్ధతిగా మాట్లాడు. నువ్వే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినావు ఆ రోజు కూడా. అప్పుడే నీకు జవాబు చెప్పేది ఉంటే ఇంత దాకా రాకుంటుండే. అప్పుడు ఏదో పోయిన ఫస్ట్ టైం అని ఇచ్చిపెట్టినాం. ఇప్పుడు నువ్వు సభలో మాట్లాడుకుంటా హనుమంతరావు గారిని రోహిత్ రావును తిట్టాల్సిన అవసరం ఏంది? నీకు దమ్ముంటే రేపు రాజకీయంగా నిరూపించు. నువ్వు ఏ మండలంలో పనిచేస్తావా, టౌన్ లో పనిచేస్తావా? నీ దమ్ముంటే మెజార్టీ చూపి వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటావో చేసుకొని రేపు నీ మండలంలో చూపిస్తావా, టౌన్ లో మెజార్టీ దిగుదాం కావే. బహిరంగంగా ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఆంజనేయులు గారిని మామిడి ఆంజనేయులు గారిని గల్లబట్టి తిరిగి తోవడం జరిగింది. అని ఎప్పుడు కూడా నేను పత్రికలలో లేకుండా నాయకత్వంలో ముందుంటే నాకు ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి మొదటి నుంచి కూడా అదే ఆవలకు పనిచేస్తారు. కాబట్టి ఆయన ఆంజనేయుడు కావాలని ఇటు హనుమంతరావు గారు కానీ రోహిత్ రావు గారిని కానీ విమర్శించడం జరుగుతుంది. ఇంత అంతకుముందు ఆయనకు ద్వారాలు మోసుకపోయినా తెలియగానే హనుమంతరావు విమర్శించడం జరుగుతుంది, రోహిత్ గారిని విమర్శించడం జరుగుతుంది. ఆయన కుళ్ళు కుతంత్రాలు. ఆంజనేయులు అయినోడు ఏకఛత్రాధిపత్యం ఒక్కడే. ఆయన ఎక్కడో ధనపూర్ మండలం ఉన్నట్టు ఇక్కడ ఏదో ఓటంకు చేసుకుని ఇక్కడ 5వ కౌన్సిలర్ గా పోటీ చేసి ఇంత గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు. ఇక ముందు కూడా ఆంజనేయులు గారు, ఎందుకంటే మా వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్తున్నాము, నేను ధర్నా చేసేది కానీ మా సుందరం అయితే తన్ని తగలెడతాము. ఇప్పటికి కూడా చెప్తున్నాము. ఆంజనేయులు గారు ఎట్లయినా సరే ఎలక్షన్ కోడ్ కాదన్నా ఆయన సంగతి మాకు తెలుసు. ఎందుకంటే 18లో కూడా మేము అంత ప్రెస్ అందరూ కూడా తెలుసు. అది ఇప్పటికి కూడా చెప్తున్నాం. రామంపేట కార్యకర్తలు చాలా సీరియస్ గా ఉంటారు. ఆంజనేయులు గారు ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే నిజంగానూ ఒకే ఒక విషయం గుర్తుంచుకోవచ్చు. మన చరిత్ర ఏంది, మనమేంది, మన పద్ధతి ఏంది అనేది గుర్తుంచుకున్న వ్యక్తి నాయకుడు అవుతుంది. అంతే తప్ప కింద పండుకొని మీద చూసే నాయకుడు ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప నువ్వేదో నాలుగోకడు నీ మీద కొని కావు. నాలుగోకడు నువ్వు ఏ పార్టీ నుండి ఎవరిని చెప్తున్నావు మాకు తెలియదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ఏం తింటావు మాకు తెలుసు. నువ్వు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ చెప్తున్నావు. పొద్దు గడుపుతానికి అయితే కాలంలో గడుపుతున్నాం తప్ప ప్రజా సంక్షేమం నుంచి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉన్నది? నువ్వు బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాకు తెలిసిందంటే నీకు ఎక్కడ తెలియదు. నువ్వే ఎన్నిసార్లు మా ముందర బీఆర్ఎస్ వాళ్ళని ఇచ్చావు. పొద్దు గడుపుకుంటున్నావు, బొమ్మ గడుపుకుంటున్నావు, పైసలు సంపాదిస్తున్నావు. ఓన్లీ నీ ఉద్దేశం ఒకే ఉద్దేశం, పైసలు తీసుకోవాలని పంచనే చేయాలి. ఎవడో వెంకటరమణ చూడడం పైసలు కూడా వస్తున్నాయని ఏమో గొప్ప చెప్పుకోవడానికి మీరు ఏమేమో మాట్లాడితే తరిమి కొడతారు. మళ్ళీసారి మాట్లాడితే ఈ లాంగ్వేజ్ లో మళ్ళీసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు 4 వీళ్ళకి సభాముఖంగా హెచ్చరిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.